ఎమ్మగొట్లా ఏమిటి అర్ధరాత్రి కూడా వచ్చారు? ఈ రాత్రితో నీ ఆయువు సరి. నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాం. నిజంగా అమ్మయ్య, నాకు చచ్చిపోవాలని ఉండయా? పిలవకుండా గర్భంలాగా వచ్చారు. వాళ్ళు మాకు విరోధులు. మేము యమదూతలం. అలాగా? ఐఎమ్ సారీ. మీరేం అనుకోకపోతే చిన్న రిక్వెస్ట్. జీవితంలో బాధ్యతలు తప్ప ఆనందాన్ని అనుభవించలేదు. మీరు 5 నిమిషాలు టైం ఇస్తే ఆ ఆనందాన్ని అలా అనుభవించి మీతో వచ్చేస్తాం. లేదు, వెంటనే బయలుదేరాలి. నా భార్యతో ముఖ చెప్పొస్తానయ్యా. జరగదు. సతీ సావిత్రి కథ జరిగాక భార్యలకు తెలియకుండానే భర్తలను తీసుకురమ్మని మా దొరవారి ఆజ్ఞ. నా భార్య అలాంటిది కాదయ్యా. అడు మరిపోతుంది, కాళ్ళు లాగేస్తాను. ఇంకెంత దూరం అయ్యా నడిపిస్తారు? 4 భువనాలు, 1 కోసులు, 16 చంద్రులు, ఇంద్ర బ్రహ్మ కైలాస మండలాలు దాటి వైతరిని దాటితే 1 కోసుల దూరం. అయ్యో బాబోయ్, గాంధీనగర్ నుంచి గవర్నపేట వెళ్ళినంత ఈజీగా చెప్పారు. అవును, మీకు ఏదో దున్నపోతా ఉండాలి. అది ఏమైంది? అది మా దొరగారిది. మేం భటులం, అది మాకెవ్వరు. ఇవ్వకపోతే ఇవ్వబోయా? కనీసం మీకు పిల్లదూరైనా వచ్చు కదా. ఎక్కువగా మాట్లాడితే నిన్ను ఖండాలుగా కోసి ఆ కండలన్నీ మా దొరగారి దగ్గర తీసుకెళ్తావు. హరి ఇతన్ని తీసుకెళ్తాను, నీకు హక్కు. తీసుకెళ్తానికి ఇల్లేదంటే యమభట్లను నిరోధించడానికి మీరెవరు? అరే ఇతని తండ్రికి హక్కు ఇచ్చాను, ఇతనికి హక్కు ఇస్తున్నా. నా పాల్బాకి ఇవ్వకుండా తీసుకెళ్తే నా అసలు ఒప్పుకున్నా. అది మరణానికి ముందు. మరణానంతరం ఈ జీవికి ఈ బంధాలతో సంబంధం లేదు. మాకి బాకీ ఇవ్వకుండా జీవి చచ్చిపోతే అది జీవికి బతికించి మాకి బాకీ వసూలు చేసి ఆ తర్వాత సంధ్య పేరాపన పలకండి రా మూర్ఖుల్లారా. ఈ పెళ్లికి ఇచ్చే పెట్టాం. అలాగా? అయితే ఈ అవకాశాలు ఎదిరించి ఆపే శక్తి ఎవరికీ లేదురా. దానికి మించిన ప్రామిసరీ నోటు మాకి దగ్గర ఉంది. ఓం యమాయ నమః. అమ్మో, నన్ను తీసుకెళ్ళిపోండి. వీళ్ళకంటే మీరే నేను. నన్ను తీసుకెళ్ళిపోండి, నన్ను తీసుకెళ్ళిపోండి. వీళ్ళకంటే మీరే నేను. నన్ను తీసుకెళ్ళిపోండి. నువ్వా? నేను ఇక్కడే ఉన్నానా? ఇక్కడ వెళ్ళక ఎక్కడుంటారండి? అయినా ప్రతి నెలాఖరు వచ్చేసరికి మీ కేకలు అరుపులు వెళ్ళక నేను చచ్చిపోతున్నాను. అట్లేం జరుగుతుంది? అదే, అదొక దేవరహస్యంలే. దేవరహస్యం, దేవరహస్యం. కాఫీ తీసుకోండి. చూడండి, అంత వేడి తాగేశారు. నా ఒంట్లో ఉన్న సమస్యల వేడికి అగ్నిపర్వతమే ఐసు ముక్క అయిపోతుంది. పెళ్ళామని కాఫీ ఇచ్చి వెళ్ళిపోవడం. మరేం కావాలి? ఒక ముద్దు బాయ్. ఊరుకోండి, పక్కన లక్ష్మి లేచుంటాను. అయ్యో అయ్యో అయ్యో, ఇట కాదు. ఒక 4 రోజుల పాటు కాశ్మీర్ వెళ్ళిపోయి ఒక బోటు బుక్ చేసుకుని హాయిగా తిరిగి వద్దాం. ఓకే? అలాగే. రేపొద్దున 1వ తారీఖు స్టేట్ సంపత్తులాలు వస్తాడు, తాళవాడొస్తాడు, ఇంటి ఓనర్ వస్తాడు, బియ్యం కొట్టాయన వస్తాడు. మరి వాళ్ళందరినీ కాశ్మీర్ తీసుకెళ్దామా? అందరూ నా దగ్గర పుచ్చుకునే వాళ్ళే. నాకు ఇచ్చేవాడు ఒక్కడు లేడు. ఊరుకోండి. ఏమండి, మీకు విషయం తెలుసా? అసలు కాశ్మీర్ ఏం బాగోదంట. అక్కడే ఉంటుందండి చెట్లు పుట్టలు దయసు ముక్క తప్పితే. దానికంటే మనూరే బాగుంటుంది, మనీలే బాగుంటుంది. అందరి ద్రాక్ష పళ్ళు పుల్లనట. అందుకే మాత్రం చింతకాయ తీయగా ఉంటుందా? అన్ని మనం ఊహించుకోవడం ఉంటుందండి. ఇంత గట్టిగా ఉంది అంటబ్బా. ఇందులో ఏముందో బాధ్యతలు పెట్టి అవునంటారంటే వెళ్ళి తీసుకోండి. ఏం చేస్తుంది? ఇన్ని రోజుల నుంచి తలకింద పెట్టుకున్నారే, అందులో ఏముందో ఒక్కసారి చూడండి. ఏం లేదు డబ్బా. అబ్బా, మూత ఇంత గట్టిగా ఉంది. అదే మూత గట్టిగా సీజేసాను. ఒకసారి చూడండి. చిన్నపిల్లల గంతులు ఏంటమ్మా? అమ్మయ్యా, ఇప్పటికైనా జాగ్రత్తగా దాయండి.
విన్నారా? పక్కింటి సుభద్రమ్మ ఇంత పెద్ద జరిగించి చీరుకోండి తెలుసా అండి? 1000 రూపాయలు ఖరీదట. ఇంత పెద్దించండి. ఒకవేళ చీర పాడైపోయింది అనుకోండి, చెరి అమ్ముకున్నా 500 రూపాయలు వస్తుందట. అలా ఆయన ఏదో ఆఫీస్ లో గుమ్మస్తాటండి. అసలు గుమ్మస్తాలా ఉండేయండి, పెద్ద ఆఫీసులా ఉంటాడు. మిగతా 600 పై నుంచి వచ్చేది 6000 అంట. మీరు చేసిన ఉద్యోగం ఎందుకు? పెళ్ళానికి ఒక గాజు ముక్కు తప్ప ఇంకేం కొనిపెట్టలేరు. నేనేమైనా తాజ్మహల్ అడిగినా, చార్మినార్ అడిగినా, వంటకు ఒక గ్యాస్ పోయి, కాలక్షేపానికి ఒక టీవీ, ఎక్కడికైనా బయటికి చావడానికి 4 పట్టు చీరలు, అంతకన్నా అడిగాను చెప్పండి. ఏమండి, నా మెడచూడంత బోసుగా ఉంది. పెళ్ళానికి కట్టిన మంగళసూత్రాలు 4 పూసలు. హైదరాబాద్ లో మా మామగారు లేరు. ఎంత సంపాదించారు అనుకున్నారు? అన్నపూర్ణ స్టూడియోస్, ట్యాంక్ బండ్, ఈనాడు ప్రెస్, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్, జువాలజికల్ పార్క్, ఇది తప్ప మిగతావన్నీ మా మామగారు. ఏమండి, మిమ్మల్నేనండి. కుక్కలా అవుతున్నాను. మాట్లాడుతున్నారా? మాట్లాడు. ఏమండి, 2 రోజుల నుంచి అడుగుతున్నాను, ఒక మంచి ఐడియా చెప్పులు కొనిపెట్టమని. కొన్నారా? కొనరండి. మీరెందుకు కొంటారు? అయినా ఈ రోజుల్లో జీతం డబ్బుతో ఎవరు బతుకుతున్నారండి? పైగా పెళ్లిచ్చేటప్పుడు మీ కుర్రాడికి పై సంపాదన ఎంత అని అడుగుతున్నారు. మా నాన్న అడగలేదు, నా కర్మ ఇలా కాలింది. ఏమండి, ఒక్క ఏమండి, హలో డియర్, ఎందుకతో కాస్త ఫ్యాన్ లో చేయబెట్టాలి. ఫ్యాన్ లో చేయి పెడితే చెయ్యి విరుగుతుంది. అది ఫ్యాన్ కాదే, మరి మా ఆవిడ కోరికలు. అంటే అంటే మిసెస్ శాంతికృష్ణ బిఏ, చెప్పండి. నువ్వు కోరిన కోరికలు ఆ తిరిగే ఫ్యాన్ లాంటివి. నా తాహతు నేను పెట్టే చెయ్యి లాంటిది. పెడితే విరుగుతుందని నువ్వే చెప్పావు. ఈ రూపంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, జీవితంలో తాహతకు మించిన కోరికలు కోరుకుంటే జీవితం విరుగుతుంది. నాకు రాకేష్ శర్మల ఆకాశంలో ఎగరాలని ఉంది, సౌత్ సెంట్రల్ రైల్వే కొనాలని ఉంది, జాంబోంతుడు ఎక్కడున్నాడో వాడిని పట్టుకుని నీ కోసం సమంతకమని తీసుకురావాలని ఉంది. కానీ అవన్నీ మనం చేయలేమనుకోవటంలోనే గొప్పతనం ఉంది. నేను చెప్పింది నాకు అర్థం కావట్లేదు. ప్రేం లేదు కదా? జవదాటి ఎరుగది మాట రతనాల పైడి మూట. ఏంటండి ఇది? ఇంత వయసు వచ్చింది, బాధ్యతలు పెట్టి ఏంటండి పని? చూడండి, మీరు ఇలాగే తాగుతున్నారంటే ఇంట్లో నా మిగతా మగవాళ్ళు కూడా చెడిపోతారు. ఆయన చెడగొడితే ఎవరు చేస్తారు? కోట్లింగం గారు, మీరు ఇద్దరిలో తప్ప మిగతా టైం అంతా తాగడం మీ జన్మకి అయిపోయింది. నాటకాలు పాటు చేయిస్తారు. ఎలాగండి? కనీసం ఆవిడ మొహం చూసేనా మీరు తప్పకుండా ఉండాలి. తాయమ్మ గారు, ఈ తాగుడు మారేదాకా భోజనం పెట్టకండి, అప్పుడు దాని రోగం కుదరదు. ఏమండి, ఆవిడ అప్పడాలు ఇస్తులు అమ్మి మిమ్మల్ని పోషిస్తుంది. బాధ్యతంతా నెత్తి మీద వేసుకుని ఇంటిని గడుపుతుంది. ఆవిడ ఇలా ఏడిపించడం ఏమైనా బాగుందండి? ఏమండి, ఏమిటండి ఇంతమందితో చెప్పించుకోవాలా? తయారు, నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి. ఈ రోజు నేను గుర్తు తెచ్చే కానీ నీకు గుర్తు రాలేదు. ఈ రోజు ఆగస్టు 16. చోటనే కదా లేత ఇల్లాలి నల్ల కలిసిపోయి. అంటే ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే 16 నుంచి మీరు రావటం మొదలుపెట్టారా? అయ్యా కోట్లింగం గారు, త్రాగుట నీచంబని ఎరింగియు త్రాగి త్రాగి ఈ అధోగతి పాలగుట మేళ. ఏమండి, మీరు మాకు చెప్పాలి, అలాంటిది మాతో మీరు చూపించుకుంటారేంటి? ఏమండి, ఈ ముందు గదిలో పెట్టి తాళవేయండి, అప్పుడు ఎలా తాగుతారో నేను చూస్తాను. శాంతి, ఏమిటా మాటలు? ఆయన ఎవరు ఏమి అనకండి, వెళ్ళిపోండి. మీరే కదండి రమ్మన్నారు, మాకేమన్నా సరదానా? ఆయన తాగేసి కాల్ చేస్తాను, మీరు పిలిస్తే వచ్చాం. దయచేసి ఈ రోజు మాత్రం ఆయన ఎవరు ఏమనద్దు, వెళ్ళిపోండి. అది కాదు. మీకు చేతి దండం పెడతాను, ఎవరు ఏమీ మాట్లాడకండి, వెళ్ళిపోండి. ఏమండి, మీకు సిగ్గు లేదు? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని పదండి, పదండి.